డ్రీమ్ హై, థింక్ హై, అచీవ్ హై, లివ్ హై. ఇది నేటి ఫాస్ట్ జనరేషన్ చాయిస్. లైఫ్ స్టైల్ లావిష్ గా, లివింగ్ స్పేస్ గ్రాండ్ గా, ఆకాశాన్ని తాకే అంచనాలను అందుకోవాలంటే అంతకు మించిన ప్లానింగ్ ఉండాలి. లైఫ్ లో జాయ్ ని మరో మెట్టు ఎక్కించేలా, ఓ కొత్త కమ్యూనిటీలో ఆనందానికి స్వాగతం పలికేలా జీవితం సాగించాలని కోరుకునే వారి కలల్ని నిజం చేస్తున్నటువంటి ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. బెస్ట్ ప్రాజెక్ట్ లో, బెస్ట్ ప్రైజింగ్ లో ప్రాపర్టీస్ వెతుకుతున్న వారికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ గా నిలిచేలా ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ డెవలప్ చేసిన భారీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ నైబర్హుడ్. రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో 4 విశిష్ట ప్రాజెక్టుల కలయిక నైబర్హుడ్. అందమైన నివాసమే కాదు, మానసిక ప్రశాంతతనిచ్చే ఆధ్యాత్మికతకు నేబర్హుడ్ నిలయంగా ఉందని చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ ఆవరణలో సిద్ధి బుద్ధి సమేత వినాయక ఆలయం కొలువుదీరింది. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం రీసెంట్ గా జరిగింది. ఎంతో శాస్త్రోక్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమం భక్తులను, నేబర్హుడ్ కస్టమర్లను ఆధ్యాత్మికతలో ఊలలాడించింది. महागणपति देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम गौरी गौरी नारायणी హలో రియల్ సిటీ ప్రేక్షకులకు లాస్ట్ ఎపిసోడ్లో మా ఈ బండ్లగూడ ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని అడ్వాంటేజ్ ఏంటి, లొకేషన్ ఎట్లా ఉంటుంది, కిషన్పూర్ కానీ బండ్లగూడ కానివ్వండి, మనకి అప్పర్ జంక్షన్ ఏరియా సరౌండింగ్స్లో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, మరి మా ప్రాజెక్ట్ విశేషాలు కానీ దీని బెనిఫిట్స్ ఏంటి, పర్చేస్ గురించి మనం మాట్లాడాము. మరి ఈ రోజు ఇక్కడ మేము వినాయకుని టెంపుల్ మేము ప్రతిష్టాపన చేసేసి ఇనాగరేట్ చేశాము. ఇక్కడ ఉన్న ఈ 4 గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకొని మేము ఇక్కడ ఎస్ఎంఆర్ వినయ్ నైబర్హుడ్ అని చెప్పేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశాము. దీంట్లో ఏంటంటే ఒక కామన్ అప్రోచ్ రోడ్ యాక్సెస్ ఉంటుంది మొత్తం అన్నిటికీ కలిపేసి. ఈ ప్లేస్ లోనే మేము ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ 4 కమ్యూనిటీస్ లో ఉన్న పబ్లిక్ అందరికీ కూడా ఇది ఒక ఫెసిలిటీ ఇక్కడ. మరి మా కమ్యూనిటీస్లో మేజర్గా తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళు కానీ హిందూస్ కానీ వీళ్ళతో ఉంటారో దాంట్లో మనకి సీనియర్ సిటిజన్స్ వారికి కూడా ఏంటంటే బయటకు ఎక్కడికో మళ్ళీ టెంపుల్కి వెళ్లకుండా మేము వి మేట్ అయితే ఆల్మోస్ట్ ఒక కష్టం లాగా, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 20 years నుండి మేము ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో టెంపుల్ను మేము నిర్మించడం జరుగుతుంది. మరి అది కూడా ఒక సిస్టమేటిక్ ప్లేసు, ఓ వాస్తు ప్రకారం మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం దాన్ని నిర్మించడం జరుగుతుంది. మరి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, దానికి సంబంధించిన పూజారులు కానీ అర్చకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సెట్ చేసేసి ఫ్యామిలీస్కు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ టెంపుల్ సర్వీసెస్ వాళ్ళకి సమకూర్చడం జరుగుతుంది. ఇదంతా కూడా దేవుడి దేవాలయం చేస్తున్నాం, మనము ఒక నిమిత్త మాత్రమే. 100% ఫ్యామిలీస్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఇది ఒక నాట్ ఓన్లీ ఒక టెంపుల్ లాగా కాకుండా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానివ్వండి, లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి, కొంచెము ఏజ్ వాళ్ళకు ఒక ప్లేస్ ఇక్కడ ఒక మీటింగ్ పాయింట్లో కూడా మనకి ఇది ఒక ప్లేస్ పనికొస్తుంది. మరి ఈ ప్రస్థానం ఏదైతే స్టార్ట్ అయిందో ఇది మేము 2004-2005లో మియాపూర్లో ఎస్ఎంఆర్ వినయ్ సిటీ అనే ప్రాజెక్టులో అనుకోకుండా ఒక ఇన్సిడెంటల్ స్పేస్ ఉండడంతో మనం ఇక్కడ టెంపుల్ నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి ఐడియా వచ్చేసి అక్కడ కూడా వినాయకుని స్టార్ట్ చేసాం ఫస్ట్. బట్ దట్ వాజ్ ఏ రోరింగ్ సక్సెస్. దాని తర్వాత మేము మా బేసిక్ ప్లానింగ్లోనే మేము టెంపుల్ స్పేసెస్ కూడా మేము మా ఓపెన్ స్పేస్లో ప్లాన్ చేసేసి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్లాన్ చేసుకుంటూ వచ్చాము. బట్ ఈ టెంపుల్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇది డిఫరెంట్ క్లాస్. ఇక్కడ ఏంటంటే 4 ప్రెమిసెస్, 4 గేటెడ్ కమ్యూనిటీస్ సపరేటు. ఈ 4 గేటెడ్ కమ్యూనిటీస్కున్న కామన్ స్పేస్లో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. మరి ఫ్యూచర్లో ఈ టెంపుల్ మెయింటెనెన్స్ కానీ దీనికి సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ 4 కమ్యూనిటీస్ జాయింట్గా ఆర్గనైజ్ చేసేసుకొని దీన్ని రన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఐ హోప్ ఈ టెంపుల్ ఏతుందో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ అండ్ డెఫినెట్లీ మా అయితే ఇక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసిన మా వినాయకుడు దేవుడు ఉన్నాడో వీళ్ళందరినీ చాలా చల్లగా చూస్తారు, బాగా చూస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.